హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఏజ్ ఎక్కువ ఉంది, ఈ ఏజ్లో మేము కన్సీవ్ అవుతామా? మెయిన్గా అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ దాటిన పేషెంట్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుందా, లేదంటే మేము ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా? ఇది చాలామంది అడిగే క్వశ్చన్. సో మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ, అంటే 35 ఇయర్స్ కంటే ఎక్కువ అయ్యే కొద్దీ ఒవేరియన్ రిజర్వ్ అనేది, అంటే అండాల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. దెన్ మిగిలిన కణాల్లో ఏమవుతుందంటే ఆ క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ వన్ థింగ్ ఈజ్ కౌంట్ మీకు తగ్గుతుంది, సెకండ్ థింగ్ ఈజ్ ఉన్న కణాలలో క్వాలిటీ తగ్గుతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఒక 25 ఇయర్స్ కపుల్తో తీసుకుంటే మీకు ఛాన్సెస్ తగ్గుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఎవ్రీ మంత్, మీకు కేవలం ఒక 6%, 7% అలా ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఎనీహౌ ఇది కూడా కంప్లీట్లీ కొంచెం ఇండివిజువలైజ్డ్ అనమాట. సో కొంతమంది పేషెంట్స్కి ఈవెన్ 36 ఇయర్స్లో కూడా ఒక డీసెంట్ ఒవేరియన్ రిజర్వ్ ఉంటుంది, కొంతమంది పేషెంట్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా జెనెటిక్ ఇష్యూ అనమాట. సో ఈచ్ పేషెంట్ అందరికీ ఒకటేలాగా ఉండదు, కొంచెం డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. సో మీకు మీ ఏజ్ ఎక్కువగా ఉంది, మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకుంటున్నారంటే ఒకసారి సింపుల్, మీరు ఆడవాళ్ళల్లో అయితే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ అంటారు. సో ఇందులో ఏంటంటే మనకి ఒవేరియన్ రిజర్వ్ తెలుస్తుంది. దెన్ మీ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉంది, ఒకసారి మీరు స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే సో వాళ్ళు ఈ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ స్కాన్ చేస్తారు మీకు. ఈ స్కాన్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. అండ్ దెన్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అని, అడినోమయోసిస్ అని, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ టెస్ట్ అనమాట. దెన్ మేల్ పారామీటర్స్, మగవాళ్ళలో కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మొటైల్ స్పర్మ్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అండ్ మెయిన్లీ సమ్ టైమ్స్ మార్ఫాలజీ కూడా బాగా తగ్గుతుంది. సో మేల్స్లో అయితే ఒకసారి ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తారు. సో బేసిక్ ట్రీట్మెంట్ మీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ మీకు న్యాచురల్ కన్సెప్షన్ కంటే ఒక 5% ఎక్కువగా ఉంటుంది. లేదు మీకు స్పర్మ్ పారామీటర్స్ కొంచెం డిరేంజ్డ్ ఉన్నాయి అండ్ ఏఎంహెచ్ లెవెల్స్, ఎగ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.